ఓ నిజాము పిశాచమా అన్న దాశరథి కవితతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చరిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 18న ఆవిష్కృతమైందని తెలిపారు. తెలంగాణ అంటే త్యాగం, దొడ్డి కొమరయ్య లాంటి ఎందరో వీరులు త్యాగం చేశారన్నారు. రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సోమవారం కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించిన సమావేశంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో అన్ని దారులు సాగర్ వైపే వెళుతున్నాయి. తీన్మార్ సౌండ్లతో నగరం దద్దరిల్లిపోతోంది. భాగ్యనగరం కషాయం పులుముకుని నృత్యం చేస్తోంది. గల్లీ గల్లీ నుంచి గణేష్ విగ్రహాలు బయలుదేరాయి. చలో నిమజ్జన్ సాగర్ అంటూ వేలాది మంది గణనాథులు తరలివస్తున్నారు. రకరకాల ఆకారాల్లో వివిధ సైజుల్లో వినాయకులు నిమజ్జనానికి తరలి వెళుతున్నారు. లక్షలాది మంది భక్తులు జోరుగా హుషారుగా చిందేస్తూ బొజ్జగణపయ్యలను సాగనంపుతున్నారు. హైదరాబాద్ లో మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనాల దృష్ట్యా ఇవాళ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. బాలాపూర్ గణపతి లడ్డు వేలంలో మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. చరిత్రను తిరగరాస్తూ ఈసారి 30,01,000కి లడ్డూను దక్కించుకున్నారు బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి. గత ఏడాది కూడా లడ్డూ 27 లక్షలు పలికిన విషయం తెలిసిందే. కాగా బాలాపూర్ లడ్డు వేలం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకమైంది. లడ్డూను దక్కించుకునేందుకు ఎంతో మంది ముందుకు వస్తుంటారు. ఇక ఈ ఏడాదికి బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట 30 ఏళ్లు పూర్తయింది. వేలాది మంది ప్రజల వీరోచిత పోరాటం ఫలితంగా నిజాం పాలన నుంచి తెలంగాణకు విమోచన లభించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాలను బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించగా దీనికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆయన తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ము కాస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి. విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తరతరాలుగా సాగుతున్న రాచరికపు రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఫ్రెండ్లీ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. కోర్టుల్లో న్యాయమూర్తి తరహాలో కూర్చునే సబ్ రిజిస్ట్రార్ సీటింగ్ పద్ధతిని మార్చి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో లాగే సబ్ రిజిస్టర్ ఆఫీసు కూడా సింపుల్ గానే ఉండేలా చర్యలు తీసుకుంది. ఇంతకాలం పాటించిన విధానం ప్రజలను అవమానించేలా ఉందంటూ అన్ని ఆఫీసుల్లో రెడ్ కార్పెట్లు, పోడియంలను తొలగించాలని నిర్ణయించింది. ప్రజలకు సేవ చేయాలే తప్ప వారి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అధికారులకు స్పష్టం చేసింది. వరదలో చిక్కుకున్న 50,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 33 కార్పొరేషన్లు ముంపుకు గురయ్యాయని, బుడమేరు వరదతో ప్రభుత్వ అలసత్వంతో విజయవాడ ప్రజలు అవస్థలు పడ్డారని, 3 రోజుల పాటు వరద నీటిలోనే ఉన్న ప్రజల అవస్థలు వర్ణనాతీతమని, మా పార్టీ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ విధానాన్ని రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మాజీ సీఎం జగన్ ఏపీ ప్రభుత్వం తీరుపై విమర్శిస్తూ ట్వీట్ చేశారు. దానికి కౌంటర్గా నారా లోకేష్ మరో ట్వీట్ చేశారు. ఏం చదివావో తెలియదు, ఎక్కడ చదివావో అసలు తెలియదు, నువ్వు విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది. ఫేక్ జగన్, కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది కంసమామ అంటూ ఫైర్ అయ్యారు నారా లోకేష్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు వరుస సమీక్షలతో బిజీగా గడపనున్నారు. శాఖల వారీగా అధికారులతో సమావేశం కానున్నారు. ముందుగా రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ, బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖలపై మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నారు. అంతేకాకుండా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలకు నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై నేడు సాయంత్రంలోపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు నేతలు, సన్నిహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మోదీ పుట్టినరోజు వేడుకలను సేవాపరువుగా బీజేపీ నిర్వహిస్తుంది. ప్రధాని మోదీ ఇవాళ భువనేశ్వర్ గడ్కనాలో 26 లక్షల ఇళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం జనతా మైదాన్లో సుభద్రత యోజన పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా పేద మహిళలకు 5 సంవత్సరాల పాటు 2 సమాన వాయిదాలలో 10,000 రూపాయల ఆర్థిక సాయం అందనుంది. త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ప్రచార సభలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే 1 గంటలోనే సంపూర్ణ మద్యపాన అమల్లోకి తెస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇటీవల జన్ సూరజ్ పార్టీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో తదుపరి జరిగే ఎన్నికలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం మరియు హత్య ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ట్రైనీ డాక్టర్లు. అయితే వైద్యులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు, అత్యాచారం, హత్యపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆమోదించిందని మమతా బెనర్జీ తెలిపారు.
ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో తనపై జరిగిన హత్యాయత్నంపై ట్రంప్ మరోసారి స్పందించారు. ఫాక్స్ న్యూస్ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పై విరుచుకుపడ్డారు. వారిద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే తనపై ఈ దారుణం జరిగిందని, డెమోక్రాట్లు తీవ్రమైన పదజాలను వాడుతున్నారని మండిపడ్డారు. వారి అసత్యాలు నమ్మిన నిందితుడు తనపై కాల్పులు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. భారతీయ ముస్లింలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్స్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ ముస్లింల బాధల్ని గాజాలోని పరిస్థితితో పోల్చాడు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇది తప్పుడు సమాచారం, ఆమోదయోగ్యం కాదని, మైనార్టీలపై వ్యాఖ్యానించే దేశాలు ఇతరుల గురించి మాట్లాడే ముందు తమ సొంత రికార్డుని చూసుకోవాలని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నూతన యుద్ధ లక్ష్యాలతో ముందుకు సాగుతామని ప్రకటించారు. రాజకీయ భద్రతా కేబినెట్ యుద్ధ లక్ష్యాలను నవీకరించిందని, క్రాస్ బోర్డర్లో హమాస్ అనుకూల మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాతో చోటు చేసుకున్న కాల్పుల కారణంగా పారిపోయిన ఉత్తరాది నివాసితులను సురక్షితంగా తిరిగి ఇజ్రాయెల్లోకి తీసుకొస్తామని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. చెస్ ఒలింపియాడ్ 2024లో భారత జట్ల జోరు కొనసాగుతోంది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో తొలిసారి గట్టి పోటీని ఎదుర్కొన్న భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా 6వ విజయాన్ని నమోదు చేశాయి. నిన్న జరిగిన మ్యాచ్లో భారత పురుషుల జట్టు 3-1తో ఆతిథ్య హంగేరీని ఓడించగా, మహిళల జట్టు 2-5, 1-5 తేడాతో ఆర్మేనియాపై విజయం సాధించింది. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ మహిళా జట్టుకు చుక్కెదురైంది. ముల్తాన్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 10 పరుగుల తేడాతో పాక్ను ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా, అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ 47 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో టైటిల్ నిలబెట్టుకునేందుకు డిఫెండింగ్ ఛాంపియన్గా ఇండియా మరొక అడుగు దూరంలో నిలిచింది. మెగా టోర్నీలో తన జైత్రయాత్రను కొనసాగించిన ఇండియా వరుసగా రెండోసారి, మొత్తంగా 6సారి ఫైనల్ చేరుకుంది. నిన్న జరిగిన సెమీస్లో ఇండియా 4-1తో సౌత్ కొరియాను చిత్తుగా ఓడించింది. దీంతో ఈ రోజు జరిగే ఫైనల్లో చైనాతో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.